వార్దిక్, చెప్పులు ఇక్కడ రిమూవ్ చేయొచ్చా? అవును. వార్దిక్, భయంగా ఉందా? చీచి లేదే. జెన్సీ, మనం ఇద్దరం కలిసి వచ్చామని ఇక్కడ ఎవరికి తెలియకూడదు. ఓకే. అమ్మా. మను, నువ్వేంట్రా ఇక్కడ? ఎలా వచ్చావు? బైక్లో వచ్చావా? మను, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ విషయం నాన్నకు తెలిసిందంటే? అమ్మా, వచ్చేసాను కదా. దేవుడొచ్చే సమయం అయింది. నువ్వు పద, దండం పెట్టుకో. పద, దండం పెట్టుకో. నాన్న అక్కడే ఉన్నారు. తను మధురైలో ఉన్న రామసుందరం గారు వాళ్ళ అమ్మాయే కదా? రామసుందరం కాదు, సుధాకర్ వాళ్ళ అమ్మాయి. తనేనా? తనేనా? ఓ అమ్మాయా? Vartik, you need to be more responsible. You are no more a child now. Do bear that in mind. సరే నాన్న, ఖర్చులకి డబ్బులు పంపిస్తారా? ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? నాకు తెలీదు, నువ్వే చెప్పు. ఎక్కడికి వెళ్ళాలని నాతోనే అడుగుతున్నావా? వార్తి, ఇది నీ ఊరే కదా? నాకంటూ ఏ ఊరు లేదు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అదే నా ఊరు. అది కాదు, ఇక్కడే కదా మీ నాన్నగారు అమ్మగారు గుడి కూడా ఉంది. వార్తికి చాలా మంది ఉన్నారుగా. ఓ, అదంతా ఓ విషయమే కాదు. నాకెవరు అక్కర్లేదు. ఎవ్వరు వద్దా? జెన్సీ, ఓ పాట పాడవా? పాడాలా? ఎవరు, నేనా? ఛాన్సే లేదు. పాటలు మ్యూజిక్ అంటే నువ్వేగా. నచ్చినప్పుడు పాడొచ్చు, డాన్స్ చేయొచ్చు, ఆడుకోవచ్చు. ఇలా రాత్రుల్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పర్మిషన్ అక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు. టాపిక్ మార్చుకో, పాట పాడు. సరే, ఓకే, పాడతాను. కొంచెం బోరింగ్ గానే ఉంటుంది. ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడుంది? చాలా సేపటి నుంచి నడుస్తున్నాం కదా. హే, నీ గొంతు విన్న తర్వాత వర్షం కురుస్తుంది. జెన్సీ, కార్ డోర్ ఓపెన్ చేశాను.